నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. చివరి దశకు చేరుకున్న ఎమ్మెల్యేల కసరత్తు. అతి త్వరలో వైసీపీ రెండో జాబితా విడుదల. నేటి నుంచి 3 రోజుల పాటు చంద్రబాబు కుప్పం టూర్. పార్టీ నేతలతో చర్చించనున్న టీడీపీ అధినేత. రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం. సంక్షేమ పథకాలకు భారీగా రానున్న దరఖాస్తులు. నేడు హైదరాబాద్ రానున్న అమిత్ షా. లోక్సభ ఎన్నికల వ్యూహాలపై నేతలతో చర్చలు. న్యూ ఇయర్ వేడుకలపై సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు. 31న రాత్రి 11 నుంచి ఫ్లైఓవర్లు మూసివేత. మణిపూర్ టు ముంబై మరోసారి యాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మన ముందున్న లక్ష్యాలు ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకుని బడ్జెట్ తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అసలైన తెలంగాణ బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించాలని అధికారులకు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా వచ్చే వార్షిక బడ్జెట్ ఉండాలన్నారు. కేంద్రం నిధులు వాడుకోవాలన్నారు. సెక్రటేరియట్లో నిర్వహించిన ఆర్థిక శాఖ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారుల బడ్జెట్పై దిశానిర్దేశం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ వనరుల పెంపుపై దృష్టి సారించాలని, లీకేజీల నివారణపై దృష్టి సారించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సమానమైన పని పంపిణీ జరిగేలా విభాగాన్ని క్రమ పద్ధతిలో పునర్వ్యవస్థీకరించాల్సిన ప్రాముఖ్యత గురించి చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సచివాలయంలో మంత్రి పొంగులేటి సమావేశమై శాఖ పనితీరును సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఫిర్యాదులు చేసేందుకు ఆస్కారం లేకుండా వేగంగా, పారదర్శకంగా నాణ్యమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించాలన్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు శాశ్వత భవనాల నిర్మాణ ప్రాధాన్యత ప్రాతిపదికన చేపడతామని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయితో సమీక్ష నిర్వహించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరణ కార్యకలాపాల మీద ఈ సందర్భంగా సమీక్షించారు. పత్తి కొనుగోలు కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేసి మార్కెట్ యార్డులో సదుపాయాలు కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ పంపిన కాటన్ పండించే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలన్నారు. తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీలు పరిశుభ్రంగా ఉండాలని మంత్రి తుమ్మల సూచించారు. పత్తి కొనుగోలులో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వం ఎంత దూరంగా ఉందో ప్రజావానికి వస్తున్న స్పందన చూస్తే తెలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్ని మంత్రులతో కలిసి విడుదల చేశారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుందని ఈ సందర్భంగా మరోసారి చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. తెలంగాణలో మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ప్రజాపాలన పేరుతో కొత్త కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కలిసి ఆవిష్కరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులు పొందేందుకు ఈ ఒక్క దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది. గురువారం నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు.
ప్రజాపాలన ఉద్దేశం ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదు, ఆ ప్రజల దగ్గరికే ప్రభుత్వం వెళ్లడం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా లేదన్న ఆయన తమ ప్రభుత్వం మాత్రం ప్రజల దగ్గరికే వస్తుందంటూ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో రేషన్ కార్డుకు అప్లికేషన్ ఇచ్చినా ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకుంటారని అన్నారు ముఖ్యమంత్రి. ప్రజాపాలన గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో, పట్టణాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ లో ఏం రాయాలనో అది ఉన్నది. అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి మండలంలో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక గ్రూపునకు ఎండీఓ, మరో గ్రూపునకు ఎంఆర్ఓ బాధ్యత వహించనున్నారు. అంతేకాదు, జనవరి 6 తర్వాత కూడా ఎండీఓ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో అభయ హస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులపై స్వేదపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీలోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ల సేకరణ జరుగుతూ ఉంది. అప్లికేషన్ కూడా ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఇస్తుంది. వ్యక్తులుగా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లే. ఒక కుటుంబము, ఆ కుటుంబానికి అవసరమైనటువంటి మా గ్యారంటీ, ఏ గ్యారంటీ మీరు ఉపయోగించుకోదలుచుకున్నారో ఆ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ అందులో ఆప్షన్ ఉంది. ఈ 6 గ్యారంటీలు మేము ఇచ్చిన హామీ మేరకు 28 నుంచి 6 తారీఖు జరిగే ప్రజాపాలనలో మీరంతా అప్లికేషన్ పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఎవరైనా కొత్తగా పెళ్ళైతే కోడల అత్త ఒక మాట కూడా 20 రోజులు అన్నది. కానీ ప్రభుత్వాన్ని స్వేదపత్రం పేరు మీద విమర్శ చేస్తా ఉన్నారు నాయకులు. మీరు స్వేదపత్రాలు కాదు, మీరు సౌద పత్రాలు. గత 10 ఏళ్ళుగా మీరేమంటారు? తెలంగాణ ఆస్తులు పెరిగినాయి, అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు. తెలంగాణకు అప్పులు పెరిగినాయి. సీఎం జగన్తో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు చేర్పులపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అసంతృప్తి నేతలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. 2వ దఫా అభ్యర్థుల ప్రకటన తర్వాత తలెత్తే పరిణామాలు ముఖ్యమంత్రి దృష్టి సారించారు. వైసీపీని వీడే ఆలోచన చేస్తున్న ఎమ్మెల్యేలు, పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్న ఎమ్మెల్యేలపైన ముఖ్యమంత్రి ఆరా తీశారు. సహజంగానే రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం పార్టీకి సంబంధించినంత వరకు ఫంక్షనల్గా అన్ని రీజియన్లకు సంబంధించిన పార్టీ యాక్టివిటీస్, పొలిటికల్ అన్ని డిస్కషన్లకు వస్తాయి. ఈరోజు జరిగిన వాటిలో కూడా రివ్యూ వెరీ ఫ్రీక్వెంట్గా జరిగే దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక న్యాయ యాత్ర ఇది జరుగుతుంది, బస్ యాత్రలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు 50% దాదాపు జరిగింది. మిగిలినవి ఎట్లా టేకప్ చేయాలి, అక్కడ జనవరిలో 3 ప్రధానమైన హామీలకు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నవి 3,000 రూపాయలకు పెన్షన్, అలాగే ఫైనల్ ఇది ఆసరా, చేయూత, అవి కూడా ఇవి జరుగుతున్నాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి పూర్తి చేశారు. ఇప్పుడు వాటిని కింద ఎక్కువగా జనంలోకి తీసుకెళ్ళడము, ఒక సెలబ్రేషన్ లాగా చేయడం. ఎందుకంటే హామీలను ఇచ్చిన వాటి వడపోత కాకుండా శాచురేషన్ బేసిస్ మీద ఇంతగా పూర్తి చేయడం. ఇప్పుడు 66 లక్షలకు దాదాపు పెన్షన్లు చేరుతున్నాయి. అంటే మాకు ఇప్పుడు పార్టీ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేటటువంటి 3 ప్రోగ్రాంలు
ఓకే, ఆసరా, చేయూత, దెన్ పెన్షన్లు ఇవన్నీ కూడా మేము చేసుకుంటా. తర్వాత అంబేద్కర్ గారి స్టాచ్యూని ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. దానికి సంబంధించి ఇవన్నీ కూడా అన్నీ కూడా సజ్జల గారు అన్ని బ్రీఫ్ చేయాలి. అదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది. అదంతా సార్ చెప్తారు. అంటే మేమందరం మాట్లాడుతున్నాం, ఒకళ్ళు ఎంపవర్, అది సజ్జల గారు మాకందరికి ఆర్సీలకు అందరికీ చెప్పారు కదా, మొట్టమొదటే చెప్పారు ఎవరెవరి నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళకు మేమే అక్కడ క్యాండిడేట్ లాగా పనిచేయాలని చెప్పి మా నాయకుడు ముందే చెప్పినారు. అది అందరూ మేమంతా కూడా కలిసి వాళ్ళందరూ కల్పించుకొని 100% మంగళగిరి సీటు వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. అంటే మాకు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2 సార్లు వైసీపీ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. చివరకు ఎమ్మెల్యే పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహించలేదని విమర్శించారు. 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా. 2 సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్వదించారు, దీవించారు. అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా, సంక్షేమ పనులు ఎలా ఉండాలా, కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు. ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. నమ్మిన వాళ్ళని మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేరన్నారు. పవన్ కళ్యాణ్ తన కులాన్ని చంద్రబాబుకి అమ్మేస్తున్నారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం కాలేరని నారాయణ స్వామి స్పష్టం చేశారు. చంద్రబాబు ఎవరిని గెలవలేదు. చంద్రబాబు అనేవాడు తెలుగుదేశం పార్టీని పెట్టినాడా? చంద్రబాబుకు పిల్లనిచ్చిన ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచాడు. అందుకే చంద్రబాబుని ఔరంగజేబుగా తీసుకుంటున్నాము. చంద్రబాబు నమ్మిన వాళ్ళని ఎవరిని నమ్మిన వాళ్ళకి ఏం చేశాడు? 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి తూరి వచ్చినప్పుడంతా నేను మారినాను, ప్రజలు నన్ను నమ్మండి అని ఒక మేనిఫెస్టో పెట్టాడు. ఆ మేనిఫెస్టోలో పెట్టింది ఒకటని చేసినాడా? ఎస్సీని 2గా చీల్చాడు. ఎస్సీలకి ఏం చేసినాడు? బీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెన్నిపోయిన వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఇది ఆరంభం మాత్రమేనన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో తమ పార్టీలో మరిన్ని చేరికలుంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే జనసేన పార్టీ లక్ష్యమన్నారు. ఉన్నతమైన దశలో రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రక్రియలో జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుందన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట్రాంబాబు ప్రకటించారు. ఇప్పుడున్న రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని చెప్పారు. అనారోగ్య కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ఈ జిల్లాకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించొద్దని కోరారు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తానని చెప్పారు రాంబాబు. నా మీద జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేనేదో పార్టీలో అసంతృప్తిగా ఉన్నానని, ఏదో పార్టీ మారబోతున్నాను అని చెప్పేసి స్క్రోలింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి వ్యక్తి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాలపై వార్షిక నివేదికను సిపి సుధీర్ బాబు విడుదల చేశారు. కమిషనరేట్లో నేరాల సంఖ్య పెరిగిందని, గత ఏడాదితో పోలిస్తే 6.8% నేరాల సంఖ్య చేరుకుందని సిపి తెలిపారు. ఈ ఏడాది 29,166 కేసులు నమోదు కాగా గతేడాది 27,664 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ కేసులు 25% పెరగ్గా చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాలు కేసులు తగ్గాయి.
హత్యలు, కిడ్నాప్లు పెరిగాయి. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని సిపి సుధీర్ బాబు తెలిపారు. 282 డ్రగ్స్ కేసుల్లో 698 మందిని అరెస్ట్ చేశామన్నారు. We always, any commissionerate, it distinguishes itself from other routine policing of other policing units. Is that visible policing, quick response, and technology. These are the three initiatives we will continue to do it, and this is our mission statement. We'll continue to have this focus on three areas where we will be visible, where we will be giving quick response to the people's requirements professionally. Then we use technology to solve these issues concern. Other areas of concerns where we focus in our policing functioning is like anti-drug strategy. One of the primest goals for the police in Rajkonda is fight against the drug menace. Other aspect is most concern for all of us is women's safety. Then cyber crime, a lot of cases are coming up. రానున్న లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధమవుతోంది. రాహుల్ గాంధీ గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకుంది. ఇదే స్ఫూర్తితో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరో విడత భారత్ యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ న్యాయ యాత్ర పేరుతో యాత్ర చేపడుతున్నారు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడియాతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అందరికీ న్యాయం అందిస్తామనే నినాదంతో 2024లో భారత్ న్యాయ యాత్ర పేరుతో యాత్ర చేపడుతున్నారు. ఈసారి భారతదేశం తూర్పు, ఈశాన్య ప్రాంతం నుంచి మొదలై పశ్చిమ భారతం మీదుగా సాగుతూ యాత్ర ముంబైలో ముగుస్తుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో జనవరి 14న యాత్ర మొదలవుతుంది. 14 రాష్ట్రాలు, 85 జిల్లాలను కలుపుతూ 6,200 కిలోమీటర్ల మేరకు భారత్ న్యాయ్ యాత్ర సాగుతుంది. జనవరి 14న సంక్రాంతి నాడు ప్రారంభం కానున్న యాత్ర మార్చి 20న ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జనవరి 14న ఇంఫాల్లో ఈ యాత్రకు జెండా ఊపి ప్రారంభిస్తారు. గతంలో దక్షిణాన కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర కశ్మీర్లో ముగిసిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ఈస్ట్ వెస్ట్ భారతాన్ని కలుపుతూ సాగుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. జాతి విద్వేషం, హింసాకాండతో అతలాకుతలమైన మణిపూర్లో బాధితుల కన్నీటిని తుడుస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ రాహుల్ గాంధీ కొత్త యాత్రను ఇంఫాల్ నుంచి ప్రారంభిస్తారని ఆయన అన్నారు. మణిపూర్ లేకుండా యాత్ర ఎలా చేయగలం? మణిపూర్ ప్రజల బాధను నయం చేయడానికి మనం ప్రయత్నించాలని వేణుగోపాల్ అన్నారు. The yatra is going to be flag off by the Honorable Congress President on January 14th at Imphal. This yatra is actually a east to west yatra. We have done south to north yatra from Kanyakumari to Kashmir. Now we are doing a yatra from east west. What is this question is arising? Without Manipur, how can we do a yatra now like this yatra? Because we have to try to heal the pain of the people of Manipur. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ఎంతో ప్రజాదరణ పొంది ప్రజానాయకుడిగా ఎదిగారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ఎంతో అనుభవం ఘటించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, పార్లమెంటుకే ఒకప్పుడు పరిమితమైన రాహుల్ గాంధీ జనజీవన స్రవంతిలో మమేకమయ్యారు. భారత్ జోడో యాత్ర పుణ్యమా అని మహిళలు, యువత, అణగారిన వర్గాల ప్రజలతో భుజం భుజం కలిపి ముందుకు సాగారు. విధాన నిర్ణయాల్లో ప్రజాభిప్రాయానికి గల పాత్రపై మరింత అవగాహన పెంచుకున్నారు. ఆ యాత్రలో లోటుపాట్లు, దొర్లిన పొరపాట్లు అన్నీ సవరించుకుంటూ భారత్ న్యాయ్ యాత్రను ప్లాన్ చేస్తున్నారు. జనవరి 14న మొదలయ్యే యాత్ర ఏకంగా 6,200 కిలోమీటర్ల పాటు సాగనుంది. మణిపూర్లో మొదలై నాగాలాండ్, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ను కలుపుతూ చివరిగా మహారాష్ట్రలోని ముంబైలో యాత్ర ముగుస్తుంది. ప్రత్యేక బస్సు ద్వారా ఈ యాత్ర సాగుతుంది. This yatra is going to be start on January 14 from Imphal. It will going to end
on March 20th at Mumbai. This yatra is going to cover 14 states and 85 districts of our country. Basically the states like Manipur, Nagaland, Assam, West Bengal, Meghalaya, Bihar, Jharkhand, Madhya Pradesh, Chhattisgarh, Gujarat and Maharashtra. Basically Rajasthan also. మొదట్లో భారత్ జోడో యాత్ర 2 అని పేరు పెట్టాలని అనుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చల అనంతరం భారత్ న్యాయ్ యాత్రగా నామకరణం చేస్తూ యాత్ర సాగాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. అలాగే తూర్పున మణిపూర్ నుంచి యాత్ర ఆరంభించి ముంబై వరకు సాగేలా ప్లాన్ చేశారు. యాత్రకు నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీ అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ చొరవతో ప్రారంభం కానున్న ఈ యాత్రలో ఇండియా అలయన్స్ కు చెందిన అన్ని పార్టీల నేతలు పాల్గొంటారని భావిస్తున్నారు. అలాగే ఇండియా అలయన్స్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగడం గమనార్హం. భారత్ న్యాయ్ యాత్ర 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో కీలకం కాగలదు. Bharat Nyaya Yatra, which is going to start from Manipur to Mumbai, is going to be a historic thing for Congress party, and the hard work Rahul Gandhi ji is putting to make Congress as well as the India Alliance united and make the communication heard to the people, directly going to the people for around more than 90 days. The hard work he is going to put it is always a commendable thing, and the hard work Mr. Gandhi is putting to unite India is also a commendable thing, and we all hope that this Bharat Nyaya Yatra will become a big success and make India Alliance win in 2024. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమై దాదాపు 12 రాష్ట్రాలు 150కి పైగా రోజులు 4000 కిలోమీటర్లకు పైగా దూరం సాగింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ముగిసింది. రాహుల్ గాంధీతో పాటు దాదాపు 120 మంది నాయకులు, మెరికల్ లాంటి కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక నాయకులు, సామాన్య ప్రజలు, వివిధ స్వచ్ఛంద సంస్థల నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక కూడా యాత్రలో భాగస్వాములయ్యారు. భారత్ జోడో యాత్ర 138 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి తోడ్పడిందన్నది నిర్వివాదాంశం. ప్రజలతో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మమేకం కావడమే కాక ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ను ఎండగట్టడంలో విజయవంతమైంది. ఆ యాత్ర తర్వాత హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారత్ న్యాయ్ యాత్ర కూడా విజయవంతమై 2024లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి అధికారం అందిస్తుందని ఆశిద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.